రెడ్డిన ఫ్యామిలీ 18 ఛానల్ చేసి అయితే మనైతే హోమ్ టూర్ అయితే తీస్తున్నా. సరే ఇప్పుడైతే ఇప్పుడైతే మన హనుమలో అయితే రూమ్ అయితే చూపిస్తున్నా. సరే ఇప్పుడైతే చూపిస్తాను కదా. ఇదైతే చూసుకోవచ్చు. ఇక్కడైతే వాచ్, ఇక్కడ మొత్తం మేము మా నాన్న క్రిస్టియన్ కదా, అవన్నీ ఉంటాయి. ఇక్కడైతే ఉంటాయి సంబంధించిన కిచెన్ సంబంధించిన సామాన్ అయితే ఉంటుంది. ఇక్కడైతే షింక్, అక్కడైతే టీవీ. మీకు ఇంకోటి ఒకటి చూపించాలా 3, 2 డిస్కో లైట్ అండ్ ఫ్రెండ్స్ ఒక్క నిమిషం. DJ Harish from Gadwal. ఇప్పుడైతే ఫస్ట్ ఫ్లోర్ అయితే వచ్చింది. అలా అయితే మీకు అయితే రూమ్ చూపించేస్తా. సార్ నా ఫ్రెండ్ ఉన్నారు అయితే ఫస్ట్ ఫ్లోర్లో అయితే ఉన్నాం. ఇలా చూసుకోవచ్చు. ఇదైతే కిచెన్, కింద ఉన్నట్టు అయితే లేదు. ఇక్కడైతే చూసుకోవచ్చు ఫ్రిడ్జ్ ఉంది. ఇక్కడైతే గ్యాస్ స్టవ్, అన్ని చెప్పొద్దు వైట్ ఉన్నది. ఇక్కడైతే దేవుని అయితే రూమ్ అవుతుంది. దేవునిది ఇప్పుడైతే బెడ్రూమ్ లకి అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడైతే మనం బెడ్రూమ్ లోకి అయితే వచ్చేసినాం. అక్కడ చూసుకోవచ్చు టీవీ, ఇంకా అయితే ఫోటోస్ ఫ్రేమ్ అవుతున్నాయి. ఇదైతే బీరువా, ఇదైతే బెడ్, ఇవన్నీ చూసుకోవచ్చు. డ్రెస్సింగ్ టేబుల్. ఇప్పుడైతే మనం బాత్రూమ్ లో పోతున్నాం ఫ్రెండ్స్. అరే కాదు బాబాయ్, ఇప్పుడైతే మనం బాల్కనీలోకి అయితే వెళ్ళిపోదాం. బాత్రూమ్ ఓపెన్ పెడతారేం బాబాయ్ మీరు? లైట్ ఉంది అందుకే ఓపెన్ పెడతా. ఇక చూసుకోవచ్చు. ఇదైతే ఫస్ట్ ఫ్లోర్ బాల్కనీ, వాష్ బేసిన్. ఇక్కడైతే ఇవన్నీ ఉంటాయి. ఇక చూసుకోవచ్చు కింద ఇప్పటిదాకా అయితే మనం తీసినాం కదా అక్కడ పైన బాత్రూమ్ పైన. ఇప్పుడైతే మనం సెకండ్ ఫ్లోర్లోకి అయితే వెళ్ళిపోదాం. వచ్చేసి కెమెరామెన్ ఇప్పుడైతే మనం సెకండ్ ఫ్లోర్లోకి వెళ్ళిపోవచ్చు. థర్డ్ ఫ్లోర్ డైరెక్ట్, ఎందుకంటే సెకండ్ ఫ్లోర్లో లేరు. కావాలంటే మీకు తాళం కూడా చూపిస్తారండి. తాళం పోలేదో కానీ తాళం అయితే ఉంది ఫ్రెండ్స్. నేను బి చూస్తా. మీరు మళ్ళా లేదనుకుంటారు. తాళం అయితే సెకండ్ ఫ్లోర్ ఫ్రెండ్స్. ఇగో ఫస్ట్ ఫ్లోర్ ఉన్నట్టే సెకండ్ ఫ్లోర్ ఉంటుంది. థర్డ్ ఫ్లోర్ కూడా అట్లనే ఉంటుంది. కానీ థర్డ్ ఫ్లోర్లో ఏమున్నాయో చూపించాలి. సరే చలో థర్డ్ ఫ్లోర్లోకి అయితే వెళ్ళిపోదాం. చల్ జాయింగ్ థర్డ్ ఫ్లోర్. ఇప్పుడైతే మా థర్డ్ ఫ్లోర్కి అయితే వచ్చినాం. ఇలా చూసుకోవచ్చు. మా డాడీ హాయ్ చెప్పు. ఇవ్వండి మాదైతే ఫ్రిడ్జ్. మా మమ్మీ హాయ్ చెప్పు. అమ్మ హాయ్ హాయ్ చెప్పు. ఇగో ఇక్కడైతే ఇట్లా అయితే ఉంటుంది. ఇక్కడ స్టవ్. మా మమ్మీ చదువుతుందని చెప్పిరా. మా మమ్మీ అయితే చదువుతుంది. ఇవ్వండి చూసుకోవచ్చు. ఇక్కడైతే మా దేవుడి సెల్ఫ్ అవుతుంది. ఇవ్వండి ఫ్రిడ్జ్. ఇప్పుడైతే బెడ్రూమ్లోకి అయితే వెళ్ళిపోదాం. హోమ్ థియేటర్ సౌండ్ వస్తుంది. హోమ్ థియేటర్ వద్దదు. ఇప్పుడైతే ఇగో మాదైతే బీరువా హర్మాన్. డ్రెస్సింగ్ టేబుల్. ఇదైతే డ్రెస్సింగ్ టేబుల్. ఇది అయిపోయిందా? బెడ్. తర్వాత చూసుకోవచ్చు టీవీ. ఇవైతే మా అక్క అయితే గిఫ్ట్స్ ఇచ్చింది. మూడు యానివర్సరీకి అయితే ఇచ్చింది గిఫ్ట్స్. మంచిగా పెడుతున్నా లేదా కెమెరామెన్? పెడుతున్నా. చూసుకోవచ్చు. ఇదైతే పెద్దది. అమ్మా ఇవ్వండి చిన్నవి.
ఇలా వాచ్ ఇలా ఫ్యాన్ చూపిలేం మర్చిపోయినా. ఫ్యాన్ అందరి ఇంట్లో ఉంటుంది. రండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం బాల్కనీకి వచ్చేసినాం. బాల్కనీకి అయితే వచ్చేసినాం. వీడికి వెళ్ళి చూస్తే మాత్రం వ్యూస్ అయి ఉంటుంది. ఇదిగోండి నైట్ టైం కదా కొంచెం లైట్స్ ఉన్నాయి. ఇక ఇదైతే వాష్ బేసిన్, ఇది అద్దం. అలా కింద ఒక పాప ఆడుకుంటుంది. ఇంకా అవన్నీ చెప్పిపోతురా పాప ఆడుకుంటుంది. ఇవ్వండి ఇక్కడ ఇట్లా అవుతుంది వాష్రూమ్ పైన. ఇదైతే లోపల చూపించద్దు కదా, అందుకే చూపిస్తుంది, లేకపోతే ఎప్పుడో చూపిస్తుంది. ఇప్పుడైతే బిల్డింగ్ పైకి వెళ్తుంది. చూడు అవైతే ఉంటాయి కదా ఐడియాస్లా, అవైతే తెచ్చింది. ఇప్పుడైతే బిల్డింగ్ పైకి వెళ్తుంది. సౌండ్ చూసుకోవచ్చు. అయితే అది మనకి పట్టుకునే వాటర్, మంచి వాటర్ అయితే. ఇక్కడికి వెళ్ళి అయితే ఇదైతే చూసుకోవచ్చు. ఇడికెళ్ళి కూడా అంతా కనిపిస్తుంది, కాకపోతే బ్యాక్ సైడ్. ఇప్పుడైతే మనం డైరెక్ట్ బిల్డింగ్ పైకి వెళ్తాం. బిల్డింగ్ స్లాబ్ మిద్ద మీదకి వెళ్ళిపోదాం. కొంతమంది వేరే భాషలలో అయితే చెప్తారు. ఇలా చూసుకోవచ్చు మొత్తం. ఈ బిల్డింగ్కి దుంకొచ్చు మంచిగా. నువ్వు దొంగ కాబట్టి దుంకొచ్చు. ఇగో ఈ బిల్డింగ్కి బిట్ట దుంకొచ్చు. సరే మంచిదిగా. ఇదైతే ఇవేమో డ్రమ్స్, వాటర్ క్యాన్స్. ఇవన్నీ పని వాళ్ళు నిన్న మర్చిపోయారు పెయింటింగ్స్ ఇంకేయాలి. బిల్డింగ్ అయిపోయింది, కాకపోతే కింద పడే ఫోన్ నువ్వు వీడికెళ్ళి ఇక చూసుకోవచ్చు మొత్తం ఎట్లుందో ఇదంతా. మీరు చూసుకున్నట్టయితే వీడికెళ్ళి మొత్తం రైల్వే స్టేషన్ దాకా కనిపిస్తుంది మాకైతే మార్నింగ్ టైం అయితే. మీకైతే ఇదైతే నైట్ టైం కదా. గ్యాస్ ఫ్యాక్టరీ మొత్తం కనబడుతుంది. గ్యాస్ ఫ్యాక్టరీ అక్కడైతే మీరు చూసుకున్నట్టయితే DJ Harish from పోగలు అలా కనిపిస్తాయిరా. అక్కడ పెద్ద స్తంభం లెక్క ఉంది. మీకు చూపించాలంటే మార్నింగ్ టైంలో అయితే ట్రై చేస్తా. కొంచెం ఏ బిల్డింగ్ పైన ఎత్తుందో అప్పుడు చూపిస్తా, అట్లా చూపిస్తా. సరే మళ్ళా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా రోడ్ బ్లెండర్ ఫ్యామిలీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకోటి చెప్పడం ఏంటంటే నేనైతే ఫోన్ స్టాండ్ అయితే కొన్నా. అదైతే మీకు వీడియో అన్బాక్సింగ్ కావాలంటే రోడ్ బ్లెండర్ అయితే యూస్ చేసేయండి. ఇంకెందుకు ఆలస్యం, బాయ్.